స్టార్ మహేష్ బాబు వారసుడిగా గౌతమ్ ఘట్టమనేని వెండితెర అరంగేట్రం కోసం యావత్ తెలుగు సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కృష్ణ లెగసీని మహేష్ బాబు చార్మింగ్ ను పుణికిపుచ్చుకున్న గౌతమ్ ఇప్పటికే నేనొక్కడినే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసి తనలోని స్పార్క్ ను చూపించాడు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతూనే నటనలో శిక్షణ తీసుకుంటున్న ఈ యువ వారసుడు తన తండ్రికి తగ్గ తనయుడిగా వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతున్నాడట. కేవలం వారసత్వంతోనే కాకుండా తనదైన ప్రతిభతో ఘట్టమనేని అభిమానులను మెప్పించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక గౌతమ్ తో సినిమాను నిర్మించడానికి అశ్విని దత్, అనిల్ సుంకర వంటి ప్రముఖ నిర్మాతలు పోటీ పడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అశ్విని దత్ కు స్టార్ కిడ్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసే సెంటిమెంట్ బలంగా ఉంది. గతంలో మహేష్ బాబును రాజకుమారుడు సినిమాతో ఆయనే పరిచయం చేశారు. అలాగే రామ్ చరణ్ ను చిరుతతో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను గంగోత్రి చిత్రంతో వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే వెండితెరకు పరిచయం చేశారు. ఇంకోవైపు అనిల్ సుంకర కూడా ఈ ప్రాజెక్టు పట్ల అంతే ఆసక్తిగా ఉన్నారట. మహేష్ బాబుతో దూకుడు, సరిలేరు నీకెవరు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన ఆయన గౌతమ్ ఎంట్రీ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయంలో మహేష్ బాబు నిర్ణయమే కీలకం కానుంది. మరోవైపు ఘట్టమనేని వారసుడి అరంగేట్రం గురించి ప్రస్తుతం సినీ సర్కిల్స్ లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్టును హ్యాండిల్ చేసే ఆ లక్కీ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. గౌతమ్ ను పరిచయం చేసే అవకాశం రావడం ఎంత అదృష్టమో, భారీ అంచనాలను తట్టుకొని నిలబడటం అంతకంటే పెద్ద సవాలు. కృష్ణ మాస్ ఇమేజ్, మహేష్ స్టార్డమ్ తర్వాత వస్తున్న మూడో తరం హీరో కావడంతో సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక తన కొడుకు లాంచింగ్ విషయంలో మహేష్ బాబు ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్నారట. అందుకే కేవలం పేరున్న దర్శకులను లేక సెంటిమెంట్లను నమ్ముకోకుండా గౌతమ్ వ్యక్తిత్వానికి తగిన కథను ఇచ్చే వారి కోసం అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. ఘట్టమనేని అభిమానుల కోరికలను తీరుస్తూనే నేటి యూత్ టేస్ట్ కు తగ్గట్టుగా గౌతమ్ ను ప్రెజెంట్ చేయడం ఏ దర్శకుడికైనా కత్తి మీద సాము లాంటిదే. ఈ సినిమాను తెరకెక్కించే దర్శకుడికి ఇండస్ట్రీలో భారీ గుర్తింపు రావడం ఖాయం. అయితే ఈ క్రెడిట్ తో పాటు కొండంత బాధ్యత కూడా వారిపై ఉంటుంది. గౌతమ్ బాడీ లాంగ్వేజ్ ను పర్ఫెక్ట్ గా వాడుకుంటూ ఒక సాలిడ్ హిట్ ఇవ్వాల్సిన గురుతర బాధ్యత ఆ దర్శకుడిపై ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ మహేష్ బాబు సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం. ఆ అరుదైన అవకాశం ఏ దర్శకుడిని వరిస్తుందో వేచి చూడాలి.